పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తలను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ తల్లి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసినాడు. ప్రకాశమ్మ అమ్మ పేరు. అయితే తల్లికి ఏమైందంటే డెంగ్యూ ఫీవర్తో బహుగా బాధపడుతున్నారు. ప్లేట్లెట్స్ దాదాపు 37,000కు పడిపోయినాయి. అనగా లక్షల్లో ఉండాల్సిన ప్లేట్లెట్స్ 37,000కు పడిపోయినాయి. అయితే ఆ సమయంలో ఆ రోజు ఇక్కడ ప్రార్థన కూడిక ఈ హాల్లో మనం పెడుతున్నప్పుడు నేను ఎవరికి ప్రార్థన చేయను, సాయంత్రం మీ కొరకు ప్రార్థన చేస్తాను, స్వస్థత ప్రార్థన అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అందరు కిందకి వెళితే ఆ యేసుబాబు ఏం చేశారంటే, నాన్న అమ్మకు బాగలేదు, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అన్నారు. సరే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అమ్మ తినడానికి కూడా ఇష్టపడటం లేదు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ తల మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు అప్పుడే తినటం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగునగాక. అయితే హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి దేవుడు స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా ప్లేట్లెట్స్ మొత్తం మరలా చక్కగా మంచిగా వచ్చేసింది, మంచి ఆరోగ్యం తినబడింది. అమ్మ అప్పుడు అనిందో, హాస్పిటల్ తీసుకెళ్లకుండా సూదేపీకుని ఇంట్లో పెడుతున్నారు, నన్ను ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పింది. కానీ దేవుని మహాకృపను బట్టి యేసయ్య ఒక్క సూది లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. తల్లి మీద ఎంత ప్రేమ దేవుడికి ఉందో చూడండి. నిజముగా ఈ ప్రేమ సామాన్యమైన ప్రేమ కాదు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, అమ్మకు చెవులో సౌండ్లు వస్తాయంట. పోయిన ఆదివారం ప్రార్థనలో సౌండ్లు కూడా పోయినాడు. దేవునికి మహిమ కలుగునగాక. చక్కగా వినపడుతుంది. దేవుని మహాకృప. ఈ సాక్ష్యమును దేవుడు మనతో పంచుకోవడానికి కృపగల తండ్రి కృప చూపాడు. ఎంత గొప్ప కార్యము అంటే, డెంగ్యూ ఫీవర్ తగ్గడం అంటే ఒక రోజుకి హాస్పిటల్లో ఎవరికైనా ఫీవర్ వస్తే దాదాపు ఒక 30,000 తక్కువగా ఖర్చు కాకుండా అవుతాయి పైనే. కానీ అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి తల్లిని దేవుడు ముట్టి ఏ బలహీనత లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. ఎంత గొప్ప కార్యం చేసినా మన తండ్రికి అందరం చప్పట్లు కొట్టి తండ్రి కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. అమ్మ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. బైక్ మీద పోతుంటే కింద పడి నడుములు ఇరిగిపోయినాయి, వెన్నుపూస కూడా ఇరిగింది, వెన్నుపూస కూడా విరిగిపోయింది. అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పుడు ప్రార్థన చేసమ్మా ఆపరేషన్ మాత్రం చేయించుకోకండి, దేవుడు అమ్మను లేపుతాడు, ఏ ఆధారపడవాకండి అని చెప్పినప్పుడు అద్భుతంగా తల్లిపక్షం దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు ఏ ఆపరేషన్ లేకుండా ఆమె చక్కగా నడుస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నడుము విరిగిపోయిన వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోతాయి, కాళ్ళు పడిపోతాయి. అమ్మకి కాళ్ళు పడలేదు, చేతులు పడలేదు. నా ప్రభు నా యేసయ్య తల్లిని ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి అందరూ చేతులెత్తి ఆకాశం చేతి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఎంత కార్యం చేసిన దేవునికి చప్పట్లు ప్రభుని కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ఈ విధంగా తెలియచేయబడుతుంది. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళును కానీ మరియా ఇంటిలోనే కూర్చుండి ఉన్నది. ఈ వాక్యానికి ముందు ఇంకొక వాక్యము కూడా మనము చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. అతని అక్క చెల్లెండ్లు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించుచున్నవాడు రోగియున్నడని
ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. 4వ వచనం కూడా చదువుకుందాం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని చెప్పాను. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మార్తా మరియలు దేవునికి ఎంతో ఇష్టమైన బిడ్డలు. ఎంతంటే ఆయన ఆ బేతనీకి వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంటిలోకి రాకుండా వారిని దర్శించకుండా పోడు. అటువంటి గొప్ప ప్రేమ కలిగిన ఆ కుటుంబం, దేవుని ఆదరించే కుటుంబం, దేవునిని గణపరిచే కుటుంబం, తండ్రిని చేర్చుకునే కుటుంబం, తండ్రికి కావలసిన ప్రతి అవసరతలు, తన శిష్యులకు కావలసిన ప్రతి అవసరతలు, వారికి కావలసిన ఆహారము, అదే రీతిగా విశ్రమించడానికి ఏర్పాట్లు, అదే రీతిగా పండుగ వచ్చినప్పుడు వారికి కావలసిన ప్రతి ఆహార పదార్థములు అన్నిటిని కూడా వాళ్ళ కొరకు ఎంతో ప్రేమగా సిద్ధపరిచేవాళ్ళు. అనగా ఎంత ప్రేమ అంటే యేసయ్య కొరకు వారి ప్రాణము కూడా పెట్టగలిగినంత ప్రేమ. అంతగా ప్రభువుని వాళ్ళు ప్రేమిస్తుంటే దేవుడు కూడా వాళ్ళని అట్లాగానే ప్రేమించాడు. వాళ్ళ కోసము ఎంతో చేసినాడు. వాళ్ళు ఎంతగా ప్రేమించాడంటే ఎవరి ఇంటికి వెళ్ళనంతగా వారింటికే ప్రభు వెళ్ళేవాడు. అనగా చూడండి, ఆ యెరూషలేములో బేతనీలో అనేక మంది ఉన్నాయి. అనగా ఆ యొక్క మార్తా ఇంటి దగ్గర ఆ పైకి ఏంటంటే యెరూషలేముకు దగ్గరగా వాళ్ళు ఉంటారు. అనగా ఆ యెరూషలేములో చాలామంది కూడా అక్కడ నివసించే వాళ్ళు ఉన్నారు. చాలామంది కూడా అక్కడ నివసిస్తూ బ్రతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు కూడా ఈ యొక్క మార్తా మరియలు కూడా ఉండేవాళ్ళు. దేవునికి అనేక మంది ప్రజలతో సహవాసం ఉంది, కానీ ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు ఎవరంటే మార్తా మరియలు. ఎందుకు వారి మీద అంత ప్రేమ అంటే దేవునికి, వారికి తల్లిదండ్రులు లేరు. వాళ్ళుంది ముగ్గురే. అనగా అక్క, చెల్లెళ్ళు, తమ్ముడు. అనగా ఈ ముగ్గురే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు లేని బిడ్డలు, అనాథలు. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులు లేకుండా అనాథులుగా బ్రతుకుతున్న బిడ్డలు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభువుని వారు ఆహ్వానించారు, దేవుని సేవించేవారు. వారు తల్లిదండ్రులు లేనప్పటికి కూడా యేసయ్యనే తండ్రిగా తల్లిగా స్వీకరించారు. దేవుని స్తుతి కలుగునగాక. అందుకే దేవుడు వారి మీద అంత ప్రేమను చూపించాడు. అందుకే మిమ్మల్ని అనాథులుగా విడవను అన్న చెప్పిన మాట మార్తా మరియల పక్షమున దేవుడు జరిగించాడు. అందుకే వారిని అనాథులుగా విడవకుండా నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు భయపడొద్దని ఆ ఊరు వచ్చినప్పుడల్లా దేవుడు వారింటిని దర్శించేవాడు. ఎందుకంటే వారికి తండ్రిగా తల్లిగా ఉన్నారు కాబట్టి. చూడండి, దేవుని తల్లిగా తండ్రిగా చేర్చుకున్న వాళ్ళకి, స్వీకరించిన వారికి దేవుడు ఎంత కాపుదల, ఎంత విలువిస్తున్నాడో చూడండి. ఎందుకు మార్తా మరియలకు అంత విలువ అంటే వాళ్ళు అనాథులు. అనగా తల్లి తండ్రి లేని వాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఆ కాలంలో వాళ్ళు యవన ప్రాయంలో ఉంటున్న బిడ్డలు. దేవుని స్తుతి కలుగునగాక. వాళ్ళకి వివాహం లేదు. ఇవి దేవుడు ఉన్నప్పుడు వాళ్ళకి వివాహాలేమీ జరగల. వాళ్ళు కన్నికలుగా ఉంటున్నారు. తన తమ్ముడు కూడా కన్నికుడుగా ఉంటున్నాడు. అనగా ఆ సమయంలో వారు లోకంలో పడిపోకుండా, లోకముతో సంబంధం లేకుండా, పాపముతో లోక సంబంధమైన కార్యాలతో సంబంధం లేకుండా ప్రభు యందు భయభక్తులుగా బ్రతుకుతున్నారు. దేవుని స్తుతి కలుగునగాక. అదే కొంతమంది అయితే ఈ లోకంలో ఉన్నవాళ్ళు చాలామంది తల్లిదండ్రులు లేకపోతే బిడ్డలు ఏం చేస్తారమ్మా, విచ్చలవిడిన జీవితం జీవిస్తూ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. కానీ తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ వాళ్ళు పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతికారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎంత కృప చూడండి. అందుకే దేవుడు వారి పరిశుద్ధతను బట్టి దేవుడు వారిని విడిచిపెట్టలా. వారి పరిశుద్ధతను బట్టి దేవుడు వారింటిని విడిచిపెట్టలా. ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ప్రభు కొరకు బ్రతుకుతున్నారో వెంటనే వారు దేవుని తన తండ్రిగా తల్లిగా చేర్చుకున్నారు. వెంటనే దేవుడు కూడా వారిని కుమార్తెలుగా కుమారులుగా చేర్చుకున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. అందుకే ఏ సమస్య వచ్చినను దేవుడు వాళ్ళ ఇంటిలో వాలేవాడు.
ఈలో ఎంతమందికి సమస్య వచ్చినా రాడు, కానీ మార్తా మరియలకు మాత్రం కంపల్సరిగా వస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుని తండ్రిగా తల్లిగా చేర్చుకున్నారు. మనం కూడా ప్రియ దేవుని బిడ్డలరా, తండ్రి యేసయ్యని తల్లిగా నువ్వు తండ్రిగా నువ్వు చేర్చుకుంటే నిన్ను ఆయన విడవడు. దేవుని స్తుతి కలుగునగాక. ఆయన తన బిడ్డలు అనాథులని తెలిసి వారిని విడవక వారితోనే ఉంటున్నాడు. ఎంత ప్రేమ చూడండి. ఆ ఊరు వచ్చినప్పుడల్లా దేవుడు ఆయన దర్శించడం అంటే, ఆయన భూమి మీద తన సంచారం చేసింది 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు ఎంత పరిచర్య చేయాలి, ఎన్ని ఊర్లు తిరగాల, అన్ని టెన్షన్లు ఉన్నప్పటికీ కూడా వారి మీద కనుదృష్టి కలిగి ఉండేవారు. దేవుని స్తుతి కలుగునగాక. ఇది దేవుని యొక్క ప్రేమ. అయితే ఆ ఇంటిలో ఆ యొక్క లాజరుకు ఏమైంది? బలహీనత వచ్చింది. బలహీనత వస్తే ఆ వార్త, బలహీనత రాగానే వెంటనే మార్తా మరియలు ఏం చేశారంటే ఈ వర్తమానమును యేసయ్యకి పంపించారు. ఆయన ఎక్కడ ఉంటారో వీళ్ళకి తెలుసు. యేసయ్య నా ఇంటి మీదుగా ఇటు కుడివైపు వెళ్తే ఒక చోట ఉంటాడు, ఎడం వైపుకి వెళ్తే ఇంకో చోట ఉంటాడు, నా ఇంటి ముందు నుంచి వెళ్తే ఇంకొక చోట ఉంటాడు, నా వెనక నుంచి వెళ్తే ఇంకొక చోట ఉంటాడు. వాళ్ళకి మొత్తం తెలుసు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవుడు ఎక్కడ ఉంటాడో వాళ్ళు గ్రహించగలిగారు. దేవుడు సహవాసము చేస్తే, దేవుడు తన సొంత రక్షకునిగా అంగీకరిస్తే, తండ్రిని ఆయనను తండ్రిగా నువ్వు స్వీకరిస్తే దేవుడు ఎక్కడ ఉంటాడో నువ్వు గ్రహించగలుగుతావు. దేవుని స్తుతి కలుగునగాక. అందుకే ఆయన ఎక్కడ ఉన్నాడో గ్రహించగలిగి ఈయన ఎప్పుడైతే బలహీనతో లాజరు బాధపడుతున్నాడో వెంటనే ఏం చేస్తున్నంటే దేవుని దగ్గరికి వర్తమానమును పంపించింది. అందుకేమంటున్నాడు చూడండి, వాక్యము చదువుకుందాం. 3వ వచనం. అతని చెల్లెండ్రులు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఆ వర్తమానం పంపిన వారితో ప్రభు పలుకుతున్న మాట ఏందో తెలుసా? 4వ వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. దేవునికి మహిమ కలుగునగాక. ఆ వచ్చిన వానికి ఏం చెబుతున్నాడు? ఈ వ్యాధి మరణం కోసం వచ్చింది కాదయ్యా, ఇదిగో దేవుని నామం మహిమపరచబడడం కోసం ఈ వ్యాధి వచ్చింది. లాజరుకి అధైర్యపడవకు పో అన్నాడు. ఈ మాట పోయి ఎవరికి చెప్పారు? అమ్మా, మార్తా మరియలకు చెప్పారు. చెప్పినాక దేవుడు పలికినప్పుడు ఇది మరణము కోసము జరిగింది కాదు అని పలికినప్పుడు ఏం జరగాల? మరణం జరగకూడదు కదా. ఏం జరిగింది అక్కడ? మరణము సంభవించింది. దేవునికి మహిమ కలుగును గాక. మరణము వచ్చింది. దేవుడు ఏం చెప్పాడు? ఇది మరణము కొరకు వచ్చినది కాదు, కానీ ఇక్కడ ఏం జరిగింది? మరణము వచ్చింది. మరణము కొరకు వచ్చింది కాదని చెప్పినప్పుడు ఎట్లా ఉండాలి వాళ్ళ హృదయంలో? ఎస్, దేవుడు చెప్పాడు మరణం కోసం కాదంట, ఆయన నామ మహిమ కొరకు వచ్చిందంట అని చక్కగా ఆ రోగంతో ఉన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషించారు. ఎందుకంటే దేవుని మాట పలికితే ఏమైతుంది? నెరవేర్పు జరిగిద్ది. ఎక్కడేం జరిగింది? నెరవేర్పు జరిగిందా లేదా? మరణం జరిగింది. వెంటనే ఏమంటారు? ఇక నేను కానీ, దేవుడు పక్కన పెట్టండి కాసేపు, నేను కానీ ఇది జరిగిద్దిరా అని చెప్పాను అనుకో, అది జరగలేదానికి ఏం చేస్తారు మీరు? తెలుసా? మా నాన్నట చెప్పాడు, కానీ జరగలేదే. ఎవరికి? మొత్తానికి టికెట్ మొత్తం ఏ టు జెడ్, ఈ ఊర్లో, ఆ ఊర్లో, పక్క ఊర్లో, ఇవి ఇంకా ఇతర దేశాలంటే వాళ్ళకు కూడా ఫోన్లు చేసేలా ఇతర దేశాలకు కూడా చెప్తారు ఏమని? ఆయన చెప్పింది ఏది జరగలేదు. చెప్పింది జరిగిందనుకో, ఒక్కళ్ళకు కూడా ఫోన్ చేయరు. వాళ్ళ ఇంట్లో మాత్రమే ఉంచుకుంటారు. ఏమని? అమ్మో చెప్పింది జరిగింది, స్తోత్రం 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 అనుకుంటూ కూర్చుంటారు, కానీ పక్కన వాళ్ళకి కూడా చెప్పరు. అదే చెప్పింది జరగలేదనుకో, ఊరు మొత్తం వాహా. దీన్ని బట్టి ఏమనుకోని వెళ్ళి దెయ్యాలు, అమ్మా దెయ్యాలు వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు, దేవుని బిడ్డలు దేవుని ప్రచారము చేస్తారు. నిన్నేం చెప్పాను మీకు? మరణము సంభవించదని
దేవుడు చెప్పి ఈ వ్యాధి మరణము కోసము కాదు, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన వచ్చి మార్తా మరియలకు మళ్ళా వర్తమానం చెప్పగా కాస్త ఊరట కలిగి ఉంటుంది వాళ్ళకి. అమ్మా ప్రభు చెప్పాడు, మా కుమారుడి మా తమ్ముడికి ఏమీ కాదని నిరీక్షణతో బ్రతుకుతున్నారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆ నిరీక్షణతో బ్రతికిన తరువాత ఏమి జరిగింది? 20 మరణం వచ్చింది. దేవుని స్తుతి కలుగునగాక. అయితే మరణం వచ్చిన తరువాత ఆ వార్త దేవునికి తెలిసిన తర్వాత మరణము సంభవించినా కానీ ప్రభు రాలేదు. దేవునికి స్తుతి కలుగునగాక. మరణము సంభవించగా దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అయినను నిరీక్షణతో ఉన్నారు లేదా? ఏడా లేరు. ఏం చేశారు? తీసుకెళ్ళి పూడ్చిపెట్టేశారు. నిరీక్షణ కలిగి ఉంటే ఏం చేస్తారమ్మా? ఆ శవాన్ని అక్కడే పెట్టి కుళ్ళిపోయినను ఏం చెప్పాడు? వస్తాన్నారు ఆయన, మా తమ్ముడు లెగుస్తాడని చెప్పి ఊరు మొత్తం గందరగోళం చేస్తున్నా కానీ అక్కడే ఉంచుతారు. ఎందుకని? నా దేవుడు వస్తానని చెప్పాడు. అది మరణము సంభవించినప్పటిగా చెప్పాడు కాబట్టి లెగుస్తాడో ఆ నిరీక్షణ వాళ్ళు ఉండేది. కానీ వాళ్ళు ఏముంది? నిరీక్షణ కోల్పోయింది. మరణించగానే ఏడ్చుకుంటూ తీసుకెళ్ళి తన తమ్ముడిని బూడ్చిపెట్టేశారు. బూడ్చిపెట్టి ఇంటికి వచ్చి ఎడుతున్నారు. ఏమని? యేసయ్య రాలేదు, చెప్పాడు కానీ నాకు తమ్ముడు చచ్చిపోయాడు, చెప్పాడు కానీ నా తమ్ముడు చచ్చిపోయాడు అని ఏడుస్తూ ఉన్నారు. అయితే యేసయ్య రాగానే ఎవరు వస్తున్నారు? మార్తా ప్రభు వచ్చాడని చెప్పగానే వేగున పరుగున వచ్చి ప్రభు దగ్గరకు వచ్చింది. మరి మాత్రం రాలా. అసలు ఎవరు రావాలా? యేసయ్య దగ్గర కూర్చునేది ఎవరు? కానీ మరి ఏం చేసింది? అలిగింది. చెప్పాలంటే ఏం చేయాలా? ఆమె అలిగిందేమని? నేను ఆయన పాదాల దగ్గర ఎప్పుడు కూర్చొని వాక్యం వింటే నా తమ్ముడిని దర్శించడానికి రాలేదని చెప్పేసి నేను రాలేపో అని అలిగి కూర్చుంటుంది. కానీ మరి మార్త ఏం చేసింది? పరుగున పోయి ఎక్కడ వెళ్ళిందంటే వెంటనే దేవుని దగ్గర కూర్చుంది. దేవుని స్తుతి కలుగునగాక. ఏం చేసింది? పరుగున ప్రభు దగ్గరికి వెళ్ళింది. పరుగున ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధి చేరింది. చేరి ఏమనంటుందా అమ్మా? అంటుందా? అది చక్కని తెలుగులో మాట, చక్కని వివరణ. అది నువ్వైతే ఏమంటావు? నేను యేసయ్యను అనుకోండిరా. ఫర్ ఎగ్జాంపుల్, నేనే యేసయ్యను, మీరు రమ్మన్నప్పుడు నేను రాలేదు, నష్టం జరిగిన తర్వాత నేను వచ్చాను. ఏం చేస్తారు? నన్ను ఏం చేస్తారు? ఏం చేయరా? ఏం చేయరా? ఎందుకు చేయరు? నన్ను రెడీ చేయడానికి రెడీ కూర్చుంటారు. నన్ను ఎత్తి సిలివేయడానికి రెడీగా కూర్చుంటారు. ఏమంటారు? ఇప్పుడు వచ్చావా? అంత ఏం చేయను వచ్చి నువ్వు పిలిచినప్పుడు రావు కానీ ఊరకొర తిరుగు కొంపలమ్మడి. దశంభాగాలు తీసుకుంటావు, మా కానుకలు తీసుకుంటావు, మా బియ్యం తీసుకుంటావు, అన్నీ తీసుకుంటే తెలుసు. కానీ అవసరమైనప్పుడు రావటం మాత్రం నీకు చేత కాదా? నీ ప్రార్థన రావు. ఏం చేస్తారు? నీ చర్చికి రావు, నువ్వు మా ఇంటికి రావద్దు. మార్తట్లా దేవుని స్తుతి కలుగునగాక. ఏమంది? ఆ మాట పలకల. ఏమంది? అయ్యా నువ్వు ఉన్నట్టయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. ఇది ప్రభు హృదయాన్ని తాకింది. దేవుని స్తుతి కలుగునగాక. జరిగిన నష్టాన్ని చూసి ఆయన కించపరచలేదు, జరిగిన నష్టాన్ని బట్టి ఆయన అవమానపరచలేదు, ప్రభు రానందుకు ఆయన మీద వ్యసనపడలేదు, దేవుడు రానందుకు ఆయన మాట కూడా అనలేదు. కానీ ఏమంటుంది? నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా సహోదరుడు చావక ఉండేవాడు. నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే. పాపం ఆ తల్లికి తెలియదు ఆయన ప్రతి చోట ఉంటాడని. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆయన ప్రతి చోట ఉంటాడని తెలియదు. వాళ్ళకేమైందంటే ఆ బలహీనత, తనకు తమ్ముడు ఎప్పుడైతే బలహీనతో పడ్డాడో వీళ్ళ విశ్వాసము సన్నగిల్లింది.
వీళ్ళ విశ్వాసము సన్నగిల్లింది. ఇప్పుడు ప్రభు ఎక్కడికో సువార్తకు పోయాడు. ఆయన వచ్చే సమయానికి నష్టం జరిగింది. ఏం చేయాలా? విశ్వాసముతో నిలబడి ప్రార్థన చెయ్యాలా? ఎందుకంటే నా దేవుడు అక్కడ ఉన్న ఆయన నాతోనే ఉంటాడు. ఎందుకంటే నా ఇంట్లో సంచరించాడు కాబట్టి ఆయన ఇక్కడ ఉంటాడని నిరీక్షణతో ప్రార్థన చేస్తే లేపేది దేవుని స్తుతి కలుగునగాక. యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము రెండవ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టాలని ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్ల కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియ దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక.
ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క వీడియోస్ నల్లమల అడవి ప్రాంతంలో చర్చుల మధ్య జరుగుతున్న పరిచర్య, ఆ ప్రాంతాలకు పోయి అక్కడ నివసిస్తున్న చర్చులకు దేవుని సువార్త అందించడానికి మేము వెళుతున్నాం. అక్కడ ఆ ప్రాంతంలో బహు భయంకరమైన ప్రాంతం, దారి లేదు, రోడ్స్ కూడా సరిగా లేవు, భయంకరమైన క్రూర జంతువులు తిరిగే ప్రాంతంలో వెళ్ళి అక్కడ నివసిస్తున్న చర్చులకు దేవుని సువార్త అందిస్తున్నాం. ప్రభు చెప్పినట్టుగా మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పిన ఆ నోటి ఆజ్ఞను బట్టి మేము ఈ పని చేస్తున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా మాతో పాటు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా ఈ యొక్క పరిచర్యకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. నశించిపోతున్న ఆత్మలు, దేవుని ఎరగని వారు మీరు భయంకరంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు, వారికి సువార్త ఎవరు అందించలేరు, వెళ్ళటానికి కూడా సహకరించే సాహసము చేయలేని ఆ యొక్క ప్రాంతాలకు మేము వెళ్ళి నేరుగా అక్కడికి వెళ్ళి దర్శించి ఆ ప్రాంతాల్లో దేవుని సువార్తీకరణ జరిగిస్తున్నాం. ఆ ప్రాంతాలకి సేవకులు పంపిస్తున్నాం. అదే రీతిగా ఆ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నాం. కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని ఆ గ్రామానికి పరిచర్య సువార్తను అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితి కలిగిన ఈ ప్రాంతాల్లో సువార్త అందించడం చాలా ఖర్చుతోనూ ప్రయాసతోనూ ప్రాణాలు తెగించి చేసే పని గనుక ఈ యొక్క పనిలో, ఈ యొక్క సువార్తలో మీరు కూడా మాతో పాటు ఈ యొక్క మిషనరీ వర్క్లో మాతో పాటు మీరు సహకారులుగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఈ యొక్క గ్రామాన్ని మీకు ప్రేరేపిస్తే, ప్రభు మిమ్మలను ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామానికి మీరు సువార్త అందించండి బ్రదర్. ఎందుకంటే మీరు అందించలేకపోయినా, మీరు వెళ్ళకపోయినా మేము వెళ్ళుచున్నాం అక్కడికి సువార్త అందించడానికి. ప్రభు కనుక వెళ్ళేవారిని పంపండి. దేవుని యొక్క కార్యములు జరుగుతాయి. దేవుడు మీ కుటుంబాలు దీవిస్తాడు. మీరు వెళ్ళకపోయినా, సువార్త అందించకపోయినా మేము వెళ్ళి సువార్త అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ యొక్క పరిచర్యకు మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ యొక్క మినిస్ట్రీని అనగా ఈ యొక్క సువార్తీకరణకు సహకారం అందించండి. ఈ యొక్క మిషనరీ వర్క్లో మీరు కూడా పాలుభాగస్తులై దైవ దీవెనలు పొందండి. మేము మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఇటువంటి క్రూర మృగాలు తిరుగుతున్న ఈ ప్రాంతంలో మేము వెళ్ళి ఆ అడవి మధ్యలో నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందిస్తున్నాం. కనుక ఎంతో ఆత్మల భారంతో వారికి సువార్త అందించాలని ఏ సేవకుడు అక్కడికి వెళ్ళని ప్రాంతం అది. అటువంటి ప్రాంతాలకు పోయి దేవుని సువార్తను అందిస్తున్నాం. మీరు కూడా దయచేసి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకారం అందించండి. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని సువార్తీకరణకు సహకరించండి. దేవుని పనిలో మీరు పాలుభాగస్తులవ్వండి. దేవుని రాజ్యమును సువార్తీకరణ ప్రకటన చేయండి. దేవుని రాజ్యాన్ని ప్రకటన చేయండి. త్వరగా ప్రభు వస్తాడు. మనందరం మహిమలో ఆయన కలుసుకుంటాం. కనుక ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారము అందించి దైవాశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడిని నిండుగా దీవించునుగాక. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక.